పొలిటికల్ ఇప్పుడు ఏంటంటే గౌరవంగా జిల్లా పరిషత్ అంటే ప్రతిసారి మీటింగ్ రావడం, సంతకం పెట్టడం, ప్రార్థన చేసుకోకపోవడం అలవాటు. సీఎం గారికి చెప్పండి, కేటాయింపులు కూడా చేయమని చెప్పమని మా రిక్వెస్ట్ సార్. అందరికీ నమస్కారం. జడ్పీ సర్వసభ్య సమావేశం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వారి ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నిండు సభలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 7వ తేదీన వాస్తవంగా సీఎం ప్రోగ్రాం ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో వెళ్ళింది కాబట్టి మరి మార్కాపురం జిల్లాకు అక్కడ ప్రోగ్రాం కూడా డిజైన్ చేయడం జరిగింది. అది లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులకు సంబంధించి కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా అక్కడ మాట్లాడే క్రమంలో కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలగజేసుకొని వారిరువురు కూడా కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వెంటనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాటిపర్తిపై కూడా సీరియస్ అవటం జరిగింది. మధ్యలో లేచి మీటింగ్ నుంచి కూడా జడ్పీ సమావేశ మందిరం నుంచి మాగుంట బయటకు వెళ్ళటం అక్కడ ప్రజలను కూడా ఆశ్చర్యపరిచిందని కూడా తెలియజేసుకోవచ్చు. పొలిటికల్ ఇప్పుడు ఏంటంటే గౌరవంగా జిల్లా పరిషత్ అంటే ప్రతిసారి మీటింగ్ రావడం, సంతకం పెట్టడం, ప్రార్థన చేసుకోకపోవడం అలవాటు. సీఎం గారికి చెప్పండి, కేటాయింపులు కూడా చేయమని చెప్పమని మా రిక్వెస్ట్ సార్. తప్పకుండా సార్, చిన్న రిక్వెస్ట్ సార్. వెలుగొండ ప్రాజెక్టు గురించి సార్ వెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకురావాలి కాబట్టి శాసనసభ సాక్షిగా 4,000 కోట్లు పనులు ఉన్నాయన్నారు. 1.5 సంవత్సరం నుంచి ఖర్చు పెట్టింది 80 కోట్లు, టెండర్లు పిలిచింది 700 కోట్లు. 700 కోట్లు 80 కోట్లతోటి మరి వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది ఉంటే కంప్లీట్ కాకుండా కొబ్బరికాయ కొట్టారని మళ్ళీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? జాతికి అంకితం చేశారని ఎందుకు చేస్తున్నారు? 18 కిలోమీటర్ల మంత్రి వెళ్తాడు, బయటకు వస్తాడు, ఏమీ కాలేదంటాడు. ఆ 18 కిలోమీటర్ల టన్నల్ కంప్లీట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారం చేస్తారు. ఇవాళ ఏమంటున్నారంటే 4,000 కోట్లు కేటాయించి 2026లో పూర్తి చేస్తామంటే అర్థం ఉంటుంది. డబ్బే కేటాయించకుండా, టెండర్లే పిలవకుండా, ఏమీ లేకుండా కంప్లీట్ ఎట్లా అవుతుందంటే అర్థం కంప్లీట్ పొలిటికల్ ఇప్పుడు ఏంటంటే గౌరవంగా జిల్లా పరిషత్ అంటే ప్రతిసారి మీటింగ్ రావడం, సంతకం పెట్టడం, ప్రార్థన చేసుకోకపోవడం అలవాటు. సీఎం గారికి చెప్పండి, కేటాయింపులు కూడా చేయమని చెప్పమని మా రిక్వెస్ట్ సార్. ఖచ్చితంగా. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం మీద మనకు ఎక్కడ మీకు ప్రోటోకాల్ డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జీలు ఎందుకు వస్తారు? మీరు కదా కూర్చోబెడుతుంది అడుగుతున్నారు అధికారులు. చైర్మన్ గా ఉండేది ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఏరియా హాస్పిటల్లో మమ్మల్ని పిలవరు, తీసుకొచ్చేసి ఎవరినో తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసేస్తారు, రిబ్బన్ కటింగ్లు చేసేస్తారు, స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయించేస్తారు. ఏం చేస్తున్నారు? ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు. నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా. ఫస్ట్ జడ్పీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలు పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు? సార్? ఎర్రగొండపాలెంలో దర్శిలో ప్రజా దర్బార్ పెడుతుంది ఎవరు? అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు? మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికి రాజీనామాలు చేసామని చెప్పండి, ఏదైనా జీవో తీసుకురండి. తెలుగుదేశం మండల అధ్యక్షులను కూర్చోబెట్టుకోండి, తీసుకొచ్చుకోండి. మీటింగ్ లో ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండల అధ్యక్షుల్ని. లేకపోతే ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. భక్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు. చాలా దుర్మార్గం ఇది. ఒక్కటంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన చెక్కు నా నియోజకవర్గంలో నా చేతికి రాదు. పోనీ నేను పెట్టింది ఒకటి వచ్చిందంటే ఒకటి రాలేదు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు. వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ పెడితే మాకు రావు. ఎవరు వస్తారు? అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు. పిఆర్ రోడ్లకు శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు? పంచాయతీరాజ్
శంకుస్థాపన ఇన్ఛార్జీలు చేస్తారా? ఎక్కడ ఉందా? ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి నిన్న ఎమ్మెల్యే తాడిపర్తిపై కూడా కొంతసేపు ఫైర్ అయ్యారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు జిల్లా అధికారులు ఎవరో కూడా ప్రోటోకాల్ పాటించలేదంటూ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అధికారులు నిలదీశారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి, ప్రజా దర్బారుకు సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, మండల నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను వారిని పిలుచుకొని అధికారులు ఒత్తాసు పలుకుతున్నారని, ఎమ్మెల్యేను సరిగ్గా కూడా గౌరవించడం లేదని ఆయన వాపోయారు. డిఆర్సీ మీటింగ్ అంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటది. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఆ మీటింగ్ కి హాజరు కావాల్సి ఉండగా కొంతమంది మరి అక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు వస్తున్నారంటూ కూడా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా విమర్శలు చేయడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జీలు అంటే మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరే టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మరి ఎరిక్షన్ బాబు, ఇరువురు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారు. మిగతా చోట్లంతా కూడా మరి వారంతా కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. సో వారిద్దరిని ఉద్దేశించే ఎమ్మెల్యే మాట్లాడారు అనేది కూడా మనకి తేటతెల్లం అవుతుంది. అదేవిధంగా ఎర్రగొండపాలెంలో కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ వారంతా వచ్చినా కూడా కనీసం ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని, కనీసం ఎమ్మెల్యేలకు జిల్లా అధికారులు వస్తున్నా కూడా సమాచారం ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా మరి లోకల్ గా ఉన్నటువంటి సర్పంచులతోటి కోఆర్డినేట్ చేసుకోకుండా పంచాయతీ కార్యదర్శులు దొంగ బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసుకుని బొక్కేస్తున్నారని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా వచ్చేది వైసీపీ గవర్నమెంటే, అన్ని గుర్తు పెట్టుకుంటాం, రాబోయే రోజుల్లో ఇంతకింత బదులు తీర్చుకుంటామని మరి నిండు సభలో కూడా తాడిపర్తి చంద్రశేఖర్ గారు అక్కడ ఉన్నటువంటి డిపిఓతో పాటు ఉన్నతాధికారులు మొత్తాన్ని కూడా నిలదీయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికారులు వర్సెస్ వైసీపీ నాయకులు, అంటే ప్రధానంగా మనకు రెండు చోట్లే మరి ఈ ఇబ్బంది వస్తుంది. దర్శి నియోజకవర్గం ఒకటి, ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఒకటి. కనీసం ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తను పెట్టిన వాటిని శాంక్షన్ చేయకుండా లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు అడ్డుకుంటున్నారని, మరి ప్రజా దర్బారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తే అధికారులు ఎలా వెళతారని తాడిపర్తి చంద్రశేఖర్ నిలదీయటంతో అక్కడ కొంతసేపు కూడా యుద్ధ వాతావరణం కల్పించిందని కూడా తెలియజేసుకోవచ్చు. జడ్పీ సమావేశ మందిరానికి మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికారులంతా కూడా డొమ్మా కొట్టారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రైవేట్ ప్రోగ్రామ్ లో పాల్గొంటూ కూడా బిజీగా గడిపారు. కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే మరి జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఒకరు ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు, మరొకరు సంతనోతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రమే మరి ఆ సమావేశానికి రావటం కొసమెరుపు. అయితే ఈ వార్తను కూడా ప్రధాన పత్రికలు ఏవి కూడా ప్రచురించకపోవటం రాజకీయాల్లో కొంత కలవరం నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదైనా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మరి దాన్ని మనం ప్రచురించినప్పుడే అది ఆ వార్తకు కూడా అర్థం ఉంటుందని మనం తెలియజేసుకోవచ్చు.